పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీలో ఒకరు నాకు ఒక ప్రశ్నను రాశారు. ఫాదర్ గారండి, యేసు ప్రభు బాప్తిస్మ యోహాను గారిని చాలా బాగా అభినందించారు. ఈ భూలోకములో పుట్టిన మానవులందరికంటే బాప్తిస్మ యోహాను గొప్పవారు అని అన్నారు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ తరువాత ప్రభు అన్న మాట ఏంటంటే, పరలోక రాజ్యంలో అత్యల్పులైన వారు ఈ బాప్తిస్మ యోహాను కంటే గొప్పవారు అని అన్నారు. దీన్ని మీరు నాకు ఒక ప్రశ్నగా రాసి దయచేసి దీని గురించి కొన్ని మాటలు చెప్పగలరా అని నన్ను అడిగారు. I like to say it also in English. Father, Jesus said that of all the people born on this earth, John the Baptist is the greatest person. But the least in the kingdom of God is greater than John the Baptist. Father, could you kindly explain this question? సో ముందుగా ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలు ఎక్కడా రాయబడి ఉన్నవి అని చూసినట్లయితే మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 11వ వచనం మీకు పరిశుద్ధ గ్రంథంలో చదువుతాను. మానవులందరిలో బాప్తిస్మ యోహాను కంటే అధికుడగు వాడు ఎవడు పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యమున మిక్కిలి తక్కువైన వాడు అతని కంటే గొప్పవాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం 2 భాగాలుగా చేసి మన వాక్యం ధ్యానించడం కొరకు ప్రయత్నిస్తాం. ముందుగా ఫస్ట్ పార్ట్, జాన్ ద బాప్టిస్ట్ అసలు ఎందుకు గొప్పవాడు? ఈ లోకంలో పుట్టిన మానవులందరికంటే బాప్తిస్మ యోహాను గొప్పవారు అని ప్రభు అంటున్నారు. అసలు ఎందుకని ఆయన గొప్పవారు అయ్యారు, ఆయన గొప్పతనం ఏంటని ముందుగా పరిశీలన చేద్దాం. 2వ భాగంలో పరలోక రాజ్యంలో అత్యల్పులు, ద లీస్ట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ గ్రేటర్ దెన్ ద జాన్ ద బాప్టిస్ట్. పరలోక రాజ్యంలో అత్యల్పులైన వారు ఈ యొక్క యోహాను కంటే గొప్పవారు అంటున్నారు. అసలు ఏంటి అన్నది ధ్యానం చేద్దాం. ఐ లైక్ టు రిపీట్ దిస్ స్టేట్మెంట్ ఆల్సో ఇన్ ఇంగ్లీష్, దిస్ వర్స్. ట్రూలీ ఐ టెల్ యూ, Gospel of St. Matthew chapter 11 verse 11. Truly I tell you, among those born of women there has risen no one greater than the John the Baptist. No one is greater than the John the Baptist. ప్రియులారా, ఈ యొక్క మాటని, ఈ బాప్తిస్మ యోహాను గారి యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవడానికి ఇప్పుడు మీ కొరకు నేను ఒక 7 కారణాలు మీ కొరకు నేను చెప్పాలనుకుంటున్నాను. I would like to present 7 reasons why John the Baptist is the greatest of all the human beings. 7 కారణాలు మనం బాప్తిస్మ యోహాను గారి గురించి ఇప్పుడు వాక్యంలో చూడబోతున్నాం. మొట్టమొదటి కారణం ప్రియులారా, సాక్షాత్తు క్రీస్తు ప్రభువే స్వయంగా తన నోటి మాట ద్వారా బాప్తిస్మ యోహాను గొప్పవారని చెప్పారు. జీసస్ హిమ్సెల్ఫ్ డిక్లేర్డ్ దట్ జాన్ ద బాప్టిస్ట్ ఈజ్ గ్రేట్. ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథంలో మన వాక్యాలు పరిశీలన చేయటానికి మనం చూద్దాం. ఇప్పుడే మీ కొరకు నేను చదివాను మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 11వ వచనంలో పరిశుద్ధ గ్రంథం మనకేం చెప్తుందండి? ఈ భూలోకములో పుట్టిన మానవులందరికంటే బాప్తిస్మ యోహాను గొప్పవాడు, ఆయన కంటే గొప్పవాడు లేడు అని స్వయంగా క్రీస్తు ప్రభువే చెప్తూ ఉన్నారు. అయితే ప్రియులారా, మరో మాటలో చెప్పాలంటే క్రీస్తు ప్రభు బాప్తిస్మ యోహానుని అబ్రహాము కంటే గొప్పవాడుగా, మోషే ప్రవక్త కంటే గొప్పవాడుగా, ఇదిగో ఏలియా ప్రవక్త కంటే గొప్పవాడుగా, దావీదు రాజు కంటే గొప్పవాడుగా, యెషయా ప్రవక్త కంటే గొప్పవాడుగా భావిస్తున్నారు. జీసస్ కన్సిడర్స్ జాన్ ద బాప్టిస్ట్ యాజ్ గ్రేటర్ దెన్ అబ్రహాం, మోసెస్, డేవిడ్, ప్రాఫెట్ ఎలైజా అండ్ ప్రాఫెట్ ఐజయా. సో వీళ్ళందరికంటే బాప్తిస్మ యోహాను గొప్పవారు అని క్రీస్తు ప్రభువే స్వయంగా చెప్పారు. ఇంకా అంతకంటే మనకేం కావాలి? సాక్షాత్తు రక్షకుడే, లోకరక్షకుడే, మెస్సయ్యే ఎలుగెత్తి అందరి ఎదుట బాప్తిస్మ యోహాను కంటే గొప్పవాడు లేడు అని ఆయనే అంటుంటే మనకి ఇంకా వేరే రీజన్స్ అవసరం లేదు. రెండోది ప్రియులారా,
బాప్తిస్మ యోహాను యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన ప్రవక్తలందరిలో చివరివాడు మరియు గొప్పవాడు. ప్రవక్తలందరిలో ద లాస్ట్ అమాంగ్ ద ప్రాఫిట్స్. జాన్ ఈజ్ ద ఫైనల్ అండ్ ద గ్రేటెస్ట్ ప్రాఫిట్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్. ఆయన ప్రవక్తలందరిలో చివరివాడు, గొప్పవాడు పాత నిబంధనలో. మనం ఇప్పుడు మరి వాక్యపరంగా చూద్దాం ప్రియులారా. మలాకీ గ్రంథములో ఈ వాక్యాలు రాయబడి ఉన్నవి. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం మీ కొరకు చదువుతాను ప్రియులారా. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. సర్వశక్తివంతుడైన ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు. సర్వశక్తివంతుడైన ప్రభువు ఇట్లు బదులు చెప్పుచున్నాడు. ఇదిగో నా మార్గమును సిద్ధము చేయుటకు నేను ముందుగా నా దూతను పంపుదును. అప్పుడు మీరెదురు చూచుచున్న ప్రభువు అకస్మాత్తుగా దేవాలయమునకు వచ్చును. మీరు చూడగోరుచున్న నిబంధన దూత శీఘ్రముగా వచ్చును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రియులారా, ఇదిగో ప్రభు మార్గమును సిద్ధము చేయుటకు నేను ముందుగా ఒక దూతను పంపుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఎవరు ఆ దూత? దేవుని దూత. దేవుని యొక్క మార్గమును సిద్ధపరచడానికి వచ్చిన దేవుని దూత ఎవరంటే ఇదిగో ఈ బాప్తిస్మ యోహాను గారు ప్రియులారా. ఆయన గురించి చక్కగా ఈ మలాకీ గ్రంథంలో మార్గము సిద్ధము చేయువాడు అని అక్కడ రాయబడి ఉన్నది. అదేవిధంగా ఇది మీ కొరకు నేను ఇంగ్లీష్లో కూడా చదువుతాను. Behold, I send my messenger before your face, who will prepare your way before you. So he is going to prepare the way for the Lord, way of the Lord. ప్రభు కొరకు మార్గము సిద్ధము పరచడానికి ఆయన వచ్చాడు. కాబట్టి ఇది ఒక గొప్ప ఆయన చివరి మార్గము సిద్ధము చేయువాడు. ఇక్కడ ముఖ్యంగా మన మలాకీ గ్రంథంలో చెప్పబడింది ఏంటంటే ఆయన ప్రభువు దూత ఆయన అకస్మాత్తుగా వచ్చుచున్నాడు. ప్రభు అకస్మాత్తుగా వచ్చుచున్నాడు. ఆయన రాక కొరకు మార్గాన్ని సిద్ధము చేయుటకు ఇదిగో మలాకీ గ్రంథములో మరి బాప్తిస్మ యోహాను గారి గురించి చెప్పబడింది. అదేవిధంగా మలాకీ గ్రంథములోని ప్రియులారా 4వ అధ్యాయము 5వ వచనం మీరు చూసినట్లయితే ప్రభు మహాదినము ఘోర దినము రాకమునిపే నేను ఏలియా ప్రవక్తను మీ యొద్దకు పంపుదును. ప్రైజ్ ద లార్డ్. నేను ఏలియాని మీ యొద్దకు పంపుతాను, దేవుని యొక్క మహాదినము రాకమునిపే అని వాక్యం చెప్తుంది. ఈ ఏలియా ఎవరో కాదు, బాప్తిస్మ యోహాను గారు. ఈ విధంగా ప్రియులారా, ఈ రెండో పాయింట్ ఏంటంటే బాప్తిస్మ యోహాను గారు ప్రవక్తలందరిలో చివరివాడు, గొప్పవాడు. ఈ యొక్క మాటని మనం స్పష్టం చేయటానికి మలాకీ గ్రంథంలో 2 వచనాలను మనం చూసి ఉన్నాం. అదేవిధంగా ప్రియులారా నూతన నిబంధనలో కూడా మనం చూడొచ్చు. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 14వ వచనము. గాస్పెల్ ఆఫ్ సెయింట్ మాథ్యూ చాప్టర్ 11 వర్స్ 14. వీనిని అంగీకరింప మీకు సమ్మతమైనచో రాబోవు ఏలియా ఇతడే. ఎవరు రాబోయే ఏలియా? ఈ యొక్క బాప్తిస్మ యోహాను గారు. కాబట్టి ప్రియులారా ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే బాప్తిస్మ యోహాను గారు గొప్పతనం రెండో పాయింట్ మనం ధ్యానం చేసేది ఏంటంటే ఆయన ప్రవక్తలందరిలో చివరివాడు మరియు ఆయన గొప్పవాడు. చివరి ప్రవక్త మరియు గొప్ప ప్రవక్త. అందుకని యేసయ్య ఆయన్ని మానవులందరిలో కూడా గొప్పవాడుగా ప్రశంసించారు. మూడోది విషయం ప్రియులారా, ఏలియా ఏంటి మోషే ప్రవక్త యొక్క గొప్పతనం ఏంటంటే ఏలియా పాత్రను ఈయన పరిపూర్తి చేశాడు. హీ ఫుల్ఫిల్డ్ ద రోల్ ఆఫ్ ప్రొఫెట్ ఎలైజా. ఏలియా ప్రవక్త యొక్క పాత్రను సంపూర్తి చేశాడు, పరిపూర్ణంగా ఈయన పోషించాడు. ప్రియులారా మన వాక్యంలో చూసుకున్నట్లయితే ఇప్పుడే చదివాం మీ కొరకు. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 14వ వచనం నేను చదివాను. వీనిని అంగీకరింప మీకు సమ్మతమైనచో రాబోవు ఏలియా ఇతడే. ఆ ఏలియా పాత్ర పూర్తవల. మీ అందరికీ తెలుసు, ఏలియా ప్రవక్త అగ్ని రథముల మీద ఆకాశములోనికి తీసుకొని పోబడ్డాడు. ఆయన పాత్ర ఎవరు పరిపూర్తి చేస్తున్నారంటే బాప్తిస్మ యోహాను గారు ఏలియా పాత్రను పోషిస్తున్నారు. ఇంకోటి కూడా మనం చెప్పాలంటే ప్రియులారా, బాప్తిస్మ యోహాను
పాత నిబంధనకి నూతన నిబంధనకి మధ్య ఒక వంతెనగా ఉన్నాడు. జాన్ alone bridges the old and new testaments. పాత నిబంధనని నూతన నిబంధనని రెండింటి మధ్య ఆయన ఒక బ్రిడ్జ్ లాగా, ఒక వంతెనలాగా ఉన్నారు. నాలుగవది అందుకనే ఆయన గొప్పవాడు. నాలుగవది ప్రియులారా, మెస్సయా మార్గాన్ని సిద్ధపరిచాడు. ప్రైజ్ ద లార్డ్. జాన్ హ్యాస్ a unique mission preparing the way for the Messiah. అంటే ఎవరికి ఈ యొక్క భాగ్యం లేదు ప్రియులారా. బాప్తిస్మ యోహాను గారికి మాత్రమే దేవుడి యొక్క భాగ్యాన్ని అందజేశారు. ఏంటి ఆ భాగ్యం? మరి మెస్సియా రావడానికి ముందు మార్గాన్ని సిద్ధపరిచే భాగ్యం దేవుడు ఇదిగో బాప్తిస్మ యోహానికి అందచేశారు. ఈ బాప్తిస్మ యోహాను గురించి ఆల్రెడీ ప్రియులారా ప్రవక్తలు అనేక మంది, మరి ముఖ్యంగా యెషయా ప్రవక్త అంటున్నాడు, ఏ వాయిస్ క్రైస్ అవుట్ ఇన్ ద విల్డర్నెస్, ప్రిపేర్ ద వే ఆఫ్ ద లార్డ్. బుక్ ఆఫ్ ప్రాఫెట్ ఐజయా చాప్టర్ 40 verse 3. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనంలో మీరు చూసుకున్నట్లయితే ప్రియులారా, అక్కడ యెషయా ప్రవక్త అంటున్నాడు, ఏమంటున్నాడు మీకు వాక్యం చదువుతాను. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనం మీ కొరకు నేను చదువుతాను ప్రియులారా. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనము. ఒక శబ్దం ఇట్లు పలికెను, ఎడారిలో ప్రభువునకు మార్గము సిద్ధము చేయుడు, అరణ్య భూమిలో మన దేవునికి రాజ్య పదమును తయారు చేయుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యెషయా ప్రవక్త కూడా ఇదిగో ఒక శబ్దము, ఈ శబ్దం ఎవరో కాదు, ఎవరి శబ్దము? బాప్తిస్మ యోహాను గారి శబ్దము. ఈ యొక్క బాప్తిస్మ యోహాను గురించి ప్రియులారా ఆల్రెడీ ఇదిగో యెషయా ప్రవక్త పలుకుచున్నారు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనం. మన సువిశేషాల్లో కూడా చూడండి, 4 సువిశేషాల్లో కూడా బాప్తిస్మ యోహాను గురించి చెప్పి ఉన్నారు. మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 3వ వచనం, తర్వాత మార్కు శుభవార్త 1వ అధ్యాయము 2 నుండి 4 వచనాలు మీరు చూసినట్లయితే, అదేవిధంగా లూకా శుభవార్త 3వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు మీరు చూసినట్లయితే, తరువాత యోహాను శుభవార్త 1వ అధ్యాయము 23వ వచనం మీరు చూసినట్లయితే ప్రియులారా, బాప్తిస్మ యోహాను గురించి ఈ సువిశేషాలన్నీ ఇదిగో ప్రభు మార్గమును సిద్ధము చేయుటకు వచ్చి ఉన్నాడు బాప్తిస్మ యోహానని మనకి క్రిస్టల్ క్లియర్గా చాలా అద్భుతంగా బోధిస్తున్నాయి. సరే, అన్ని చూడకుండా టైం ఎక్కువైంది కాబట్టి ఒకటి చూద్దాం. మత్తయి శుభవార్త 3వ అధ్యాయము 3వ వచనం. గాస్పెల్ ఆఫ్ సెయింట్ మాథ్యూ చాప్టర్ 3 verse 3 for you all. ప్రభు మార్గమును సిద్ధము చేయుడు, ఆయన త్రోవలను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒక వ్యక్తి ఎలుగెత్తి పలుకుచుండెను. ప్రైజ్ ద లార్డ్. చూసారా ప్రియులారా, ఈ విధంగా ఈ బాప్తిస్మ యోహాను గారికి ఒక ప్రత్యేకమైన పరిచర్య, ఒక ప్రత్యేకమైన పని అప్పగించబడినది. ఆ పని ఏంటంటే మెస్సియా కొరకు మార్గమును సిద్ధము చేసే పనిని దేవాతి దేవుడు అప్పగించి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆ పనిని సక్రమంగా నెరవేర్చాడు. కాబట్టి బాప్తిస్మ యోహాను ఈ లోకములో పుట్టిన మానవులందరికంటే గొప్పవాడు. చివరిగా ప్రియులారా, 5వ మాట, 5వ reason why he is greater than all the people is, 5th reason, because John recognizes Jesus as Lamb of God. John recognizes Jesus and points others to him. యేసయ్యని దేవుణ్ణి గొర్రెపిల్లగా గుర్తించాడు, తన శిష్యులను కూడా యేసయ్య దగ్గరకు పంపించాడు. కాబట్టి ఆయన గొప్పవాడు. వాక్యంలో చూసినట్లయితే గాస్పెల్ ఆఫ్ సెయింట్ లూక్, ముందుగా మీరు ఇక్కడ గమనించాలి, ఆయన గర్భములో ఉన్నప్పుడు కూడా యేసయ్యను ఆయన గుర్తించాడు. ఎలిజబెత్ అమ్మ గర్భములో ఉన్నప్పుడు మరి మరియ తల్లి ఆ యొక్క గృహములో అడుగు పెట్టినప్పుడు మరియ తల్లి ఒంటరిగా రాల, ఆమె గర్భములో యేసయ్య ఉన్నాడు. సో మరియ తల్లిని యేసయ్యను చూసిన ఆయన గర్భములో ఆనందముతో గంతులు వేశాడు. అయితే ప్రియులరా, ఆల్రెడీ బాప్తిస్మ యోహాను యేసయ్యను పిండముగా ఉన్నప్పుడే గుర్తించాడు. మీ కొరకు వాక్యంలో చూసినట్లయితే
While still in the womb, he recognizes Jesus. Gospel of St. Luke, chapter 1, verse 41, we are going to see now. లూకా శుభవార్త 1వ అధ్యాయము 41వ వచనం మీరు చూసినట్లయితే ప్రియులారా, అక్కడ వాక్యంలో మీ కొరకు నేను చదువుతాను. ఆ శుభవచనములు ఎలిజబెత్ అమ్మ చెవిని పడగానే ఆమె గర్భమందుల శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రైజ్ ద లార్డ్. 41వ వచనం మరొకసారి. ఆ శుభవచనములు ఎలిజబెత్ అమ్మ చెవిని పడగానే ఆమె గర్భమందుల శిశువు గంతులు వేసెను, ఆమె పవిత్రాత్మ చేత పరిపూర్ణురాలయ్యెను. John leaps for joy when Mary approaches with Jesus in her womb. John leaps for joy when Mary approaches with Jesus in her womb. ఆ విధంగా ప్రియులారా, బాలు ఒక పిండముగా ఉన్నప్పుడే బాప్తిస్మ యోహాను యేసయ్యను గుర్తించాడు, అందుకే గొప్పవాడయ్యాడు. తర్వాత ప్రియులారా, పెరిగి పెద్దవాడైన తర్వాత యవ్వన ప్రాయంలో కూడా బాప్తిస్మ యోహాను గారు యేసయ్యను గుర్తించాడు. వాక్యంలో చూసినట్లయితే గాస్పెల్ ఆఫ్ సెయింట్ జాన్, యోహాను శుభవార్త 1వ అధ్యాయము 29వ వచనం మీరు చూసినట్లయితే, జాన్ చాప్టర్ 1 వర్స్ 29. మరునాడు యేసు తన యొద్దకు వచ్చుటను చూచి యోహాను, ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూసారా, దేవుని గొర్రెపిల్లగా యేసయ్యను ఆయన గుర్తించాడు. Gospel of St. John chapter 1 verse 29. Behold the Lamb of God who takes away the sins of the world. Behold the Lamb of God who takes away the sins of the world. చూసారా ప్రియులారా, ఈ విధంగా యేసయ్యని అలనాడు ఆయన దేవుని గొర్రె పిల్లగా గుర్తించాడు, అందుకే గొప్పవాడు ప్రియులారా. ఇంకా 6వ కారణం ఎందుకు బాప్తిస్మ యోహాను భూలోకములో పుట్టిన మానవులందరికంటే గొప్పవాడంటే ప్రియులారా, గొప్పవారు ఊరికనే గొప్పవారు కాదు. హీ లివ్డ్ విత్ ఎక్స్ట్రాడినరీ హోలీనెస్ అండ్ హ్యూమిలిటీ. అంటే ఆయన ఎలా జీవించాడు ప్రియులారా? పవిత్రత కలిగి జీవించాడు మరియు వినయముతో జీవించాడు. పరిశుద్ధత కలిగి జీవించాడు, వినయముతో తనను తాను ఎప్పుడూ తగ్గించుకొని ఉన్నాడు ప్రియులారా. మీకు తెలుసు వాక్యంలో ఆయన ఏమన్నాడు? యేసయ్య హెచ్చింపబడాలి, నేను తగ్గింపబడాలి అన్నాడు. ఈరోజు ఎవరి కాళ్ళే ఎవరు గొప్పతనం వాళ్ళు చూపించుకోవాలనుకునే రోజులు ఇవి. నేనేం తక్కువ, వేరే వాళ్ళకంటే నేను తక్కువ అని ఎవరికి వారే తమను తాము హెచ్చించుకునే ఈ రోజుల్లో బాప్తిస్మ యోహాను గారు మాత్రం, నేను ఆయన పాదరక్షాల ఆ యొక్క వారును అంటే చెప్పులను విప్పటాకు కూడా నేను యోగ్యుని కాదు. ఐఎమ్ నాట్ ఈవెన్ వర్తీ టు టచ్ హిజ్ షూస్ అండ్ టేక్ అవుట్ ద లేస్. ఆ పాదరక్షాలను తాకి ఆ యొక్క వాటి యొక్క పాదరక్షాల దగ్గర ఉన్న ఆ యొక్క వారును కూడా తీటాక నేను యోగ్యుని కాదన్నాడు. ఎంత గొప్పతనం ప్రియులారా, ఎంత గొప్పతనం! మీకు వాక్యంలో మాటలతో కాకుండా వాక్యంలోనే చూద్దాం. యోహాను శుభవార్త 3వ అధ్యాయం 30వ వచనం చూస్తే ఆయన ఏమన్నాడండి? ఆయన హెచ్చింపబడవలెను, నేను తగ్గింపబడవలెను. ఇంగ్లీష్లో కూడా హీ మస్ట్ ఇంక్రీజ్, ఐ మస్ట్ డిక్రీజ్. ఎవరంటారు? ఎంత ఈ విధంగా అంత తగ్గింపు జీవితం బాప్తిస్మ యోహానులో ఉంది. తర్వాత నేను చెప్పినట్లుగా ఆయన పవిత్రత, యేసయ్య కూడా అందుకనే అంటూ ఉన్నారు. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు మీరు చదివితే ప్రభు అసలు వాళ్ళు అడుగుతున్నారు, మీరు ఎడారిలోకి ఎందుకు వెళ్ళారు అని చెప్పుకుంటూ అవును ఆయన ప్రవక్త కంటే గొప్పవాడు. ఎవరో బాప్తిస్మ యోహాను గారి యొక్క గొప్పదనం చెప్తే ఫస్ట్ ప్రభు ఏమంటున్నారు? 7 నుంచి చదువుతాం మీకు. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 7వ వచనం నుండి ప్రభు అంటున్నారు, ఆ శిష్యులు తిరిగిపోయిన పిదప యేసు యోహాను గూర్చి జన సమూహముతో, మీరు ఏమి చూడవలనని ఎడారికి పోయితిరి? గాలికి కదలాడు రెల్లునా? మరేమి చూడపోయితిరి? మృదు వస్త్రములు ధరించిన మనుషున్నా? మృదు వస్త్రములు ధరించిన వారు రాజభవనములలో ఉందురు కదా. మరి ఎందులకు పోయితిరి? ప్రవక్తను చూచుటక? అవును, ప్రవక్త కంటే గొప్పవాడిని
అని నేను మీతో చెప్పుచున్నాను. ఎవరో ప్రవక్త కంటే గొప్పవాడు? బాప్తిస్మ యోహాను. ఆయన చూసారు, ఆయనలో ఉన్న వినయం, తగ్గింపు జీవితం, ఆయనలో ఉన్న పవిత్రత, హిజ్ హోలీనెస్ అండ్ హిజ్ హ్యూమిలిటీ మేక్స్ హిమ్ గ్రేటర్ దెన్ ఆల్ ద పీపుల్ బోర్న్ ఆన్ దిస్ ఎర్త్. తర్వాత ప్రియులారా, 7వ కారణం, నేను 7 కారణాలు చెప్తున్నాను. 7వ కారణం ఏంటంటే ఆయన నీతి కోసం, న్యాయం కోసం, ధర్మం కోసం ప్రాణాలు అర్పించాడు. ప్రైజ్ ద లార్డ్. జాన్ ఈజ్ మార్టర్డ్ ఫర్ ట్రూత్ అండ్ రైచియస్నెస్. ధర్మం కోసం నిలబడ్డాడు, ప్రాణాలను సమర్పించాడు. మీ అందరికీ తెలుసు ఎక్కడ అంటే మార్కు శుభవార్త మీరు చూసినట్లయితే, మార్కు శుభవార్త 6వ అధ్యాయము 17 నుంచి 29 వరకు, 17 నుంచి 29 వరకు మీరు చూసినట్లయితే అక్కడ ఏంటి స్టోరీ? యోహాను శిరచ్ఛేదనం అని ఉంటుంది. శిరస్ అంటే ఆయన్ని తల తీసేశారు కదా. ఎందుకు తీసేశారు? కాముగా మౌనంగా ఉంటే ఆయన తల ఎవరు తీసేవాళ్ళు కాదు. కానీ యోహాను ఏం చేశాడు? తప్పును ఖండించాడు. మీరు చూస్తే అక్కడ 17వ వచనం, తన తమ్ముడగు ఫిలిప్పు భార్య హేరోదియా నిమిత్తము హేరోదు యోహానును పట్టి బంధించి చెరలో పడవేశాను. ఏం చేశాడు అక్కడ? ఆ రాజు ఏం చేశాడు? తప్పు పని చేశాడు. రాజు తన తమ్ముడు భార్యతో పాపం చేస్తున్నాడు. యోహాను అది ఖండించాడు, తప్పు అని. కానీ ఆ భార్య హేరోదియా పగబట్టింది. ఎవరి మీద? బాప్తిస్మ యోహాను మీద. ఒకసారి పుట్టినరోజు సందర్భన ఈ హేరోది యొక్క కూతురు అందరు గెస్ట్ల ముందు డ్యాన్స్ వేసింది. ఆ ఆనందంలో రాజు ఏమన్నాడు? నీ ఏ కోరిక కావాలో కోరుకో, ఆ కోరిక నేను తీరుస్తానన్నాడు. ఆ అమ్మాయి కుమార్తె ఏమంది? 22వ వచనం, హేరోదియా కుమార్తె లోనికి వచ్చి హేరోదు ప్రభువునకు ఆయన అతిథులకు ప్రీతికరముగా నృత్యము చేసెను. అప్పుడు ఆ ప్రభు ఆ బాలికను చూసి, నీకు ఇష్టమైన దానిని కోరుకొనుము అనంది. ఆమె ఏమంది? 25వ వచనం, అంతటా ఆ బాలిక వేగముగా రాజు వద్దకు వచ్చి, బాప్తిస్మ యోహాను శిరమును ఇప్పుడే ఒక పల్లెములో పెట్టి ఇప్పింపుము అని కోరాను. సో ఎందుకంటే ఆయన తన నోరెత్తి తప్పును ఖండించాడు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు కలవారు ధన్యులు అని ప్రభు అన్నారు కదా. వారు తృప్తిపరచబడతారు అన్నారు కదా ప్రభు. అంటే యోహాను ఈ యొక్క బాప్తిస్మ యోహాను నీతి కోసం నిలబడ్డాడు, నిజాయితీ కొరకు నిలబడ్డాడు, ధర్మం కొరకు నిలబడ్డాడు, తప్పును తప్పుగా ఖండించాడు, ఎవరిని చూసి భయపడలేదు. హీ హ్యాస్ నో ఫియర్ ఆఫ్ ద ఫేవర్ నేచర్. హీ స్టూడ్ ఫర్ జస్టిస్, హీ స్టూడ్ ఫర్ ట్రూత్ అండ్ హీ స్టూడ్ ఫర్ రైచియస్నెస్. దట్స్ వై హీ వాజ్ కిల్డ్. అందుకని ప్రియులారా, నిలబడ్డాడు కాబట్టి గొప్పవాడయ్యాడు. మనందరం నిలబడుతున్నామా అని ఆత్మ పరిశీలన చేస్తాం. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క 7 కారణాల వల్ల బాప్తిస్మ యోహాను భూలోకంలో పుట్టిన మానవులందరికంటే గొప్పవాడు. చెప్తే 7 కారణం. నెంబర్ 1, ఫస్ట్ది సాక్షాత్తు క్రీస్తు ప్రభువే స్వయంగా అన్నారు ఆయన గొప్పవాడన్న. రెండవది, ప్రవక్తలందరిలో ఆయన చివరివాడు గొప్పవాడన్న. మూడవది, ఈయన ఏలియా పాత్రని పరిపూర్తి చేశాడు, సంపూర్ణంగా నెరవేర్చాడు. నాలుగవది, మెస్సయ్యాకి మార్గం సిద్ధం చేశాడు. ఐదవది, యేసయ్యని దేవుని గొర్రెపిల్లగా గుర్తించాడు. ఆరవది ప్రియులారా, పవిత్రతకు వినయానికి ఆయన గొప్ప మారుపేరుగా ఉన్నారు. ఏడవది, హతసాక్షిగా నీతి కోసం న్యాయం కోసం ప్రాణాలు సమర్పించాడు. కాబట్టి యేసయ్య ఏమన్నాడంటే, ఈ భూలోకంలో పుట్టిన మానవులందరికంటే బాప్తిస్మ యోహాను కంటే గొప్పవాడు లేడు అన్నారు. అక్కడ వరకు బాగానే ఉంది. సెకండ్ పార్ట్ ఏంటి? ఇంత బాగా చెప్పి చివరికి మళ్ళీ ప్రభు ఒక మాట అన్నారు, కానీ అయినా పరలోక రాజ్యములో, దేవుని రాజ్యములో అత్యల్పుడైన వారు బాప్తిస్మ యోహాను కంటే గొప్పవారు అన్నారు. ప్రియులారా, ఎక్స్క్యూజ్ మీ, అంటే అత్యల్పులు అంటే చాలా తక్కువ. ఎక్కడ? పరలోక. ఈ వాక్యంలో చూద్దాం. మానవులందరిలో బాప్తిస్మ యోహాను కంటే అధికుడగు వాడు ఎవడో పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యమున మిక్కిలి తక్కువైన వాడు ఇతని కంటే గొప్పవాడు. ఎందుకు గొప్పవాడు అన్నది మనం ఇక్కడ చూడబోతున్నాం ప్రియులారా. అసలు పరలోక రాజ్యం అంటే తినటం తాగటం కాదు.
ప్రభు అన్నారు కదా, పరలోక రాజ్యం అంటే నీతిని, న్యాయాన్ని, నీతి, న్యాయ, శాంతి, సమాధానం, ఇవే పరలోక రాజ్యం. న్యూ లైఫ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో నూతన జీవితం పొంది ఈ యొక్క నూతన ఒడంబడిక దేవునితో చేసుకొని నూతన జీవితం జీవించడమే పరలోక రాజ్యం. ఈ పరలోక రాజ్యం ఎలా వస్తుంది? ఈ పరలోక రాజ్యం ఎలా వస్తుందంటే ప్రియులారా, ఎలా వచ్చిందంటే క్రీస్తు యొక్క శ్రమల ద్వారా, క్రీస్తు యొక్క మరణము ద్వారా, క్రీస్తు యొక్క పునరుత్థానము ద్వారా. ఇంగ్లీష్లో PDR అంటారు, ప్యాషన్, డెత్ అండ్ రిజరక్షన్. PDR, ప్యాషన్, డెత్ అండ్ రిజరక్షన్. క్రీస్తు యొక్క శ్రమల ద్వారా, మరణము ద్వారా, పునరుత్థానము ద్వారా ఆయన మనందరికీ రక్షణను తీసుకొని వచ్చారు, నూతన జీవితం తీసుకొని వచ్చారు. ఆ రక్షణ ఫలాలు మనందరం కలిగాం. ఇది పరలోక రాజ్యం అంటే ప్రభు దీని గురించి మాట్లాడుతున్నారు. ఆయన మరణించిన తర్వాత వచ్చిన రక్షణ ఫలాలు, కృప, అనుగ్రహాలు, పరిశుద్ధాత్మ, జ్ఞానవరాలు, ఇవన్నీ కూడా ప్రభు మరణించిన తర్వాత మనకి ఇవ్వబడిన ప్రియులారా. సో ఇప్పుడు ముందుగా అసలు ఈ వాక్యంలో మళ్ళీ ఆయనను పరలోక రాజ్యమున మిక్కిలి తక్కువైన వారు యోహాను కంటే గొప్పవారు అన్నారు కదా. సో పరలోక రాజ్యం అంటే మనకి ఇది అర్థం అవ్వాలి. క్రీస్తు యొక్క శ్రమలు, మరణ, పునరుత్థానాల ద్వారా వచ్చిన నూతన జీవితం మనకు గుర్తు రావాలి. రెండోది, పవిత్రాత్మ యొక్క అనుగ్రహాలు గుర్తుకు రావాలి. పవిత్రాత్మను యేసయ్య మనకు బహుమానంగా ఇచ్చారు. పవిత్రాత్మను పొందుడు, శ్వాస ఊదారు, అది మనకు గుర్తు రావాలి పరలోక రాజ్యం. మూడోది, దేవుని యొక్క యేసయ్య యొక్క మరణ పునరుత్థానాల ద్వారా, జ్ఞానస్నానం ద్వారా మనందరూ దేవుని బిడ్డలుగా మార్చబడ్డాం, అది మనకు గుర్తుకు రావాలి. నాలుగవది, ఒక అంతరంగిక జీవితం, ఒక ఇంటీరియర్ లైఫ్, ఇన్నర్ లైఫ్, దేవుని కృపతో, దేవుని యొక్క ఆత్మతో మనలో ఒక నూతన జీవితం అనేది ప్రభు మనకు అనుగ్రహించారు. అది ఈ 4 పాయింట్లు మనకు గుర్తు రావాలి పరలోక రాజ్యం అంటే. ఈ యొక్క 4 పాయింట్లు పొందుకున్న వారు, ఇప్పుడు నేను చెప్పినట్టుగా క్రీస్తులో నూతన జీవం పొందుకున్నటువంటి వారు, పరిశుద్ధాత్మను బహుమానంగా పొందుకున్నటువంటి వారు, ఇదిగో దేవుని బిడ్డలుగా మనందరం మార్చబడ్డాం క్రీస్తు ద్వారా. అలా నువ్వు దేవుని బిడ్డగా మార్చబడినట్లయితే నీలో అంతరంగికమైన జీవితం, ఇంటీరియర్ లైఫ్, ఇన్నర్ లైఫ్ నీలో ఉంటే అప్పుడు నువ్వు పరలోక రాజ్యంలో సభ్యుడు అవుతావు. తర్వాత ప్రియులారా, ఇది ఉంటే మన సభ్యులు అవుతాం. ఇప్పుడు ఎవరైతే లీస్ట్ అన్నారు, ఎవరో ఆ పరలోక రాజ్యంలో లీస్ట్ అయిన వారు యోహాను కంటే గొప్పవాళ్ళు. పరలోక రాజ్యంలో అత్యల్పులైన వారు ఈ యొక్క బాప్తిస్మ యోహాను కంటే గొప్పవారు అన్నారు. ఎందుకు గొప్పవారు అన్నారంటే, మనం ఇక్కడ ఒక 6 విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాం ప్రియులారా. 6 points. Why the least in the kingdom of God is greater than the John the Baptist. పరలోక రాజ్యంలో అత్యల్పులైన వారు ఎందుకు, పరలోక రాజ్యంలో అత్యల్పులైన వారు ఎందుకు బాప్తిస్మ యోహాను కంటే గొప్పవారంటే, నెంబర్ 1, మొట్టమొదటిగా ప్రియులారా ఏంటంటే, జీసస్ మన కొరకు మరణించారు. చెప్పాం కదా, మరణించారు, దానికంటే ముందు శ్రమలు పడ్డారు, పునరుత్థానం పొందారు. అయితే దీని ద్వారా మనలో ఏమిటంటే, మనలో దేవుని పరిశుద్ధాత్మ నివాసం చేస్తుంది క్రీస్తు ప్రభు ద్వారా. ఈ మనలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ, ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇన్డ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇన్డ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ. ఇదిగో ఈ యొక్క పరలోక రాజ్యంలో అత్యల్పులైన వారిలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఉండటం వల్ల మనం పరలోక రాజ్యంలో గొప్పవారం అవుతున్నాం ప్రియులారా. మనలో పరిశుద్ధాత్మ నివాసం చేస్తుంది. తర్వాత రెండో విషయం ఏంటంటే, మన దేవుని బిడ్డలుగా మనం మార్పు చెందుతున్నాం. వాక్యంలో కూడా మీ కొరకు నేను చూద్దాం, అంటే నేను సొంతగా చెప్పడం కాకుండా స్క్రిప్చర్తో చూద్దాం. యోహాను శుభవార్త 7వ అధ్యాయం 39వ వచనం మనం చూస్తే, ద స్పిరిట్ హ్యాడ్ నాట్ ఎట్ బీన్ గివెన్ బికాస్ జీసస్ హ్యాడ్ నాట్ ఎట్ బీన్ గ్లోరిఫైడ్. అంటే యేసు ప్రభు మహిమ పరచబడలేదు కాబట్టి పరిశుద్ధాత్మ వారికి ఇవ్వబడలేదు అంటున్నారు. యోహాను శుభవార్త 7వ అధ్యాయము
39వ వచనం మీ కొరకు నేను చదువుతాను ప్రియులారా. ఈ 39వ వచనం ఏం చూస్తుంటే, ఆయన తన్ను విశ్వసించువారు పొందబోవు ఆత్మను గురించి ఇట్లు పలికెను. యేసయ్య ఏమన్నారు? యేసు ఇంకను మహిమ పరపబడనందున ఆత్మ ఇంకను అనుగ్రహింపబడలేదు. సో యేసయ్య కంటే ఈ బాప్తిస్మ యోహాను ఈ అదృష్టం లేదు. ఏ అదృష్టం? యేసయ్య తన మరణ పునరుత్థానాల ద్వారా సంపాదించిన రక్షణ ఫలాలను అనుభవించే భాగ్యం అన్ఫార్చునేట్గా యోహాను గారికి అందలేదు. యోహాను గారు ముందే మరణించారు కదా. కాబట్టి యేసయ్య మన కొరకు సంపాదించిన ఆ యొక్క మెరిట్స్, ఆ యొక్క రక్షణ ఫలాలు, అనుగ్రహాలు, దీవెనలు, కృపానుగ్రహాలు అవన్నీ యోహాను గారు పొందుకోలేకపోయారు. ఆయన ముందుగానే మరణించాడు కాబట్టి అన్ఫార్చునేట్గా ఆయనకు ఆ భాగ్యం లేదు. మనకు ఆ భాగ్యం ఉంది ప్రియులారా. క్రీస్తు యొక్క మరణ పునరుత్థానాల ద్వారా వచ్చిన రక్షణ ఫలాలు, కృపానుగ్రహాలు, అపారమైన కృప, క్రీస్తు యొక్క కృపను మనం పొందుకునే అదృష్టం దేవుడు మనకిచ్చాడు. బాప్తిస్మ యోహానికి ఆ అదృష్టం లేదు. చూసారు, ఇక్కడ వాక్యంలో చూసాం. యోహాను శుభవార్త 7వ అధ్యాయం 39వ వచనంలో, యేసు ఇంకను మహిమ పరపబడినందున ఆత్మ ఇంకను అనుగ్రహింపబడలేదు, పరిశుద్ధాత్మ ఇంకను అనుగ్రహింపబడలేదు. కానీ మనకు అనుగ్రహించబడింది. వీ హ్యావ్ ద ఇన్డ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మనలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు. అది మనకు దేవుడిచ్చిన గొప్ప అనుగ్రహం. అది నెంబర్ 1 రీజన్. ఆ యొక్క పరిశుద్ధాత్మ మనం పొందుకున్నాం. ఎవరు పొందుకోలేదు? బాప్తిస్మ యోహాను గారు. ఏ పవిత్రాత్మ? క్రీస్తు మరణ పునరుత్థానాలు ద్వారా వచ్చినటువంటి శక్తి, రక్షణ ఫలాలు, ఆత్మానుగ్రహాలు అన్నీ బాప్తిస్మ యోహాను పొందబడలేదు. యేసు ఎప్పుడు మహిమ పరచబడ్డాడండి? శిలువ మీద ప్రాణాలు, ఆయన ఆత్మను వదిలారు. తర్వాత పునరుత్థానం అయిన తర్వాత కూడా శ్వాసను ఊది పవిత్రాత్మను పొందుడని ప్రభు అన్నారు. అది మనకు లభించింది, బాప్తిస్మ యోహాను గారికి లభించలేదు. రెండవది, ఎందుకంటే మనం గొప్పవాళ్ళం. అంటే మనమంటే మనమంటే మనం కాదు, పరలోక రాజ్యంలో సభ్యులు. సరే, మనం కూడా సభ్యులం అవ్వాలి, కృషి చేయాలి, దానికోసం ప్రాకులాడాలి. దేవుని శక్తితో, దేవుని కృపతో ఆ భాగ్యం దొరికితే అంతకంటే గొప్పతనం ఏముందండి? వాక్యం చెప్తున్నాను. ఆ పరలోక రాజ్యంలో అత్యల్పులు యోహాను కంటే ఎందుకు గొప్పవారంటే, ఇదిగో నెంబర్ 1 ఇన్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మను పొందుకున్నారు. రెండవది, దేవుని పుత్రులుగా, దత్తపుత్రులుగా, నువ్వు నేను మనందరం ప్రియులారా ఆ దత్తపుత్రులయ్యే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. మీరు వాక్యంలో చూస్తే యోహాను శుభవార్త 1వ అధ్యాయం 12వ వచనంలో, టు ఆల్ హూ రిసీవ్ హిమ్ హీ గేవ్ పవర్ టు బికమ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. యోహాను శుభవార్త 1వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు మనందరికీ ఆయన బిడ్డలయ్యే భాగ్యాన్ని దయచేశారు. యోహాను శుభవార్త 1వ అధ్యాయం 12వ వచనం, ఆయనను అంగీకరించి విశ్వసించిన వారందరూ ఆయన దేవుని బిడ్డలకు భాగ్యమును ప్రసాదించెను. క్రీస్తును నమ్మి విశ్వసించిన వారందరికీ దేవుని బిడ్డలయ్యే భాగ్యం. నీకు నాకు అంటే పరలోకంలో సభ్యులైన వారు దేవుని బిడ్డలయ్యారు. అది అదృష్టం యోహాను గారికి లేదు. ఈ అదృష్టం ఎవరు ఇచ్చారు? యేసయ్య ఇచ్చాడు. ఆయనను అంగీకరించి విశ్వసించిన వారందరూ దేవుని బిడ్డలయ్యే భాగ్యం ఆయన ప్రసాదించాడు. కానీ బాప్తిస్మ యోహాను గారికి ఈ భాగ్యం లేదు, ముందుగానే మరణించారు ఆయన. తర్వాత ప్రియులారా, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నూతన సృష్టి. క్రీస్తు ద్వారా బాప్తిస్మలో మనందరం ఏమయ్యాం? నూతన సృష్టి అయ్యాం. నూతన సృష్టి. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయం 17వ వచనం మీరు చూసినట్లయితే, హూ ఎవర్ ఇన్ క్రైస్ట్ ఈజ్ ఎ న్యూ క్రియేషన్. హూ ఎవర్ ఈజ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తునందు నివసించు ప్రతి వ్యక్తి నూతన సృష్టి. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 17వ వచనం మీ కొరకు నేను చదువుతాను ప్రియులారా. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల అతడు నూతన సృష్టి. పాత విషయములు గతించినవి, క్రొత్త విషయములు ప్రారంభమైనవి. పాత జీవితము గతించినది, క్రొత్త జీవితము ప్రారంభమైనది. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ఉన్నవారు నూతన సృష్టి. మన క్రీస్తులో నువ్వు ఉంటే, క్రీస్తులో నువ్వు ఎదుగుతుంటే,
నువ్వెవరు? నూతన సృష్టి. ఆ క్రీస్తులో ఉండే భాగ్యం, లోతుగా వెళ్ళే భాగ్యం బాప్తిస్మ యోహాను గారికి ఇవ్వబడలేదు, నీకు నాకు ఇవ్వబడింది ప్రియులారా. తర్వాత ప్రవక్తలందరూ దీనికోసం పాకులాడారండి. ప్రవక్తలకు ఆ భాగ్యం రాలా. ఆల్ ద ప్రాఫిట్స్ లాంగ్డ్ ఫర్ దిస్, క్రీస్తును చూడాలని, మెస్సయాను చూడాలని, మెస్సయా యొక్క రక్షణ ఫలాలు అనుభవించాలని అనేక మంది ప్రవక్తలు ఎదురు చూశారు. బాప్తిస్మ యోహాను గారు కూడా చూశారు, కానీ వాళ్ళందరికీ ఇది రాలేదు. మీకు కొంచెం వాక్యంలో చూద్దాం. పేతురు రాసిన మొదటి లేఖ మీ కొరకు నేను చదువుతా ప్రియులారా. పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం, the first letter of St. Peter, chapter 1, verses 10 to 12. మీరు చూసినట్లయితే ఈ రక్షణ గూర్చియే ప్రవక్తలు శ్రద్ధగా అన్వేషించిరి, పరిశోధించిరి. దేవుడు మీకిచ్చడు ఈ అనుగ్రహం గూర్చియే వారు దూరదృష్టితో ముందుగా చెప్పిరి. క్రీస్తు అనుభవింపవలసిన కష్టములు, తదుపరి మహిమ గూర్చి వారు ప్రవచించినప్పుడు వారి యందున్న క్రీస్తుని ఆత్మ ఏ వ్యక్తిని లేక ఏ సమయమును సూచించరో వారు తెలుసుకొని ప్రయత్నించిరి. మీరు ఇప్పుడు వినియున్న సత్యములు ప్రవక్తలు బోధించినవే కదా. ఇట్లు ప్రబోధించినప్పుడే దేవుడు వారికి ఒక విషయమును స్పష్టపరచను. ప్రవక్తల కృషి మీ కొరకే గాని వారి స్వార్థము కొరకు కాదని దేవుడు వారికి విదితమనొచ్చెను. ఇలా మీరు చదువుకుంటా వెళితే సువార్త గొనివచ్చిన దూతలు మీకు ఈ సత్యములు బోధించిరి. వారు పరలోకము నుండి పంపబడిన పవిత్రాత్మచే ప్రభావితులై అట్లొనర్చిరి. సరే, ఇక్కడ ముందుగా మీరు చూడాల్సింది 11వ వచనం. ఈ రక్షణ గురించి ప్రవక్తలు శ్రద్ధగా అన్వేషించిరి, పరిశోధించిరి. దేవుడు మీకు ఇచ్చాడు ఈ అనుగ్రహం గురించి వారు దూరదృష్టితో ముందుగా చెప్పారు. సో దే వెయిటెడ్, దే లాంగ్డ్. పీటర్ సేస్ ద ప్రాఫిట్స్ ఇంక్లూడింగ్ జాన్ లాంగ్డ్ టు సీ వాట్ వీ నౌ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ క్రైస్ట్. దే హ్యావ్ లాంగ్డ్. వారు పరితపించారు, అన్వేషించారు, పరిశోధించారు, కానీ వారికి అది ఇవ్వబడలేదు ప్రియులారా, అది చూడబడలేదు. సో యోహాను ఎన్ని మిస్ అయ్యాడు, కానీ మనం మిస్ అవ్వాలా. అందుకని మనమంటే నేను నువ్వు అని కాదు, పరలోకంలో అత్యల్పులు. ఇవన్నీ మనం క్లుప్తంగా ఒక 6 పాయింట్లో చెప్పాలంటే, మొట్టమొదటిది నేను దీని క్లుప్తంగా చెప్తున్నాను, సబ్జెక్ట్ ఎక్కువ అవ్వకుండా. 6 కారణాలు అన్నా కదా. నెంబర్ 1 ఫస్ట్ ఏంటంటే, పరలోక రాజ్యంలో అత్యల్పులైన వారిలో గొప్పతనం ఏంటంటే వారిలో పరిశుద్ధాత్మ నివాసం చేస్తుంది. ఇన్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, మనలో నివసించు పరిశుద్ధాత్మ. నెంబర్ 1. నెంబర్ 2, వి బికమ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని దత్తపుత్రులుగా మనం మారబడుతున్నాం. ఇది మనకు వచ్చిన భాగ్యం. 3వది, క్రీస్తు యొక్క శ్రమల ద్వారా, మరణం ద్వారా, పునరుత్థానం ద్వారా వచ్చిన రక్షణ ఫలాలన్నీ మనం పొందుకోగలుగుతున్నాం. నెంబర్ 4, దివ్య సప్రసాదం, ఆత్మకు దివ్య భోజనం. యోహాను శుభవార్త 6వ అధ్యాయం మొత్తం కూడా పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఎవడైనా ఈ ఆహారమును భుజించినప్పుడు మరణించిన జీవించును అంటారు. యోహాను శుభవార్త 6వ అధ్యాయం 56వ వచనములో, if you eat my body and if you drink my blood, I will abide in you, you will abide in me. ఎవడైనా నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేసినచో నేను వాని యందును వాడు నా యందును నివసించునని ప్రభువు చెప్పారు. సో ఈ దివ్య సప్రసాదం మనం స్వీకరించాం. ప్రభు భోజనం మనం స్వీకరించగలిగాం. బాప్తిస్మ యోహాను ప్రభు భోజనాన్ని స్వీకరించలేకపోయాడు. హీ కుడ్ నాట్ ఎక్స్పీరియన్స్ యూకరిస్ట్, బట్ యూ అండ్ ఐ, వీ హ్యావ్ దట్ ఆపర్చునిటీ టు రిసీవ్ క్రైస్ట్, టు రిసీవ్ హిమ్ ఇన్ అవర్ హార్ట్స్, so that our soul becomes one with God. మనం క్రీస్తుతో ఐక్యమయ్యే అదృష్టాన్ని, ఆ భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. బాప్తిస్మ యోహాను గారికి అది లేదు. తర్వాత దివ్య సంస్కారాలు, 7 దివ్య సంస్కారాలు ఉన్నాయి, మీకు తెలుసు కదా. జ్ఞాన స్నానం, దివ్య సప్రసాదం, పాప సంకీర్తనం, భద్రమైన అభ్యంగం, అవస్థాభ్యంగం, పరిశుద్ధ వివాహము, గురుపట్టం. ఈ 7 దివ్య సంస్కారాలు, జ్ఞానవరాలు కాదు, ఈ 7 దివ్య సంస్కారాలు. వీ హ్యావ్ ద ఆపర్చునిటీ టు పార్టిసిపేట్ ఇన్ ద సాక్రమెంట్స్, టు రిసీవ్ గ్రేస్ ఫ్రమ్ ద సాక్రమెంట్స్. John the Baptist did not have this opportunity of participating in the sacraments. తర్వాత ప్రియులారా, లాస్ట్గా దేవుని జీవితంలో పాలు పంచుకోవడం.
participating in God's own life through the various things, through indwelling of the Holy Spirit, through reception of the sacraments, through good life, through holiness. God gave us a special privilege and opportunity to participate in His life. కాబట్టి ప్రియులారా, అందుకనే ఇవన్నిటిని ఒక్క మాటలో చెప్పాలంటే, ఒకే ఒక రీజన్ క్లుప్తంగా చెప్పాలంటే, యేసయ్య తన శ్రమల ద్వారా పునరుత్థానం ద్వారా సంపాదించినటువంటి రక్షణ ఫలాలు మనకి తరువాత మనకే ఆ యొక్క రక్షణ ఫలాలు, కృపానుగ్రహాలు, యేసయ్య యొక్క దీవెనలు సమృద్ధిగా మనకి పొందుకునే భాగ్యం ఉంది. కానీ బాప్తిస్మ యోహాను గారికి ఆ భాగ్యం లభించలేదు. ఎందుకంటే ఆయన ముందుగానే చనిపోయాడు కాబట్టి. తర్వాత వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, అడాప్టెడ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవునికి దత్తపుత్రులు అయ్యే భాగ్యం మనకు దేవుడు అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మను పొందుకునే సంపూర్ణంగా పెంతుకోస్తప్పుడు లభించిన పరిశుద్ధాత్మ సంపూర్తిగా బాప్తిస్మ యోహాను గారు పొందలేకపోయారు కదా. అప్పుడు లేరు ఆయన పెంతుకోస్తు వారు. సరే, ఆయన కూడా జన్మపాపం లేకుండా ఈ లోకంలో జన్మించాడు. తర్వాత గర్భంలోనే యేసయ్యను గుర్తించాడు. తర్వాత ఇందాక ఫస్ట్ పార్ట్లో ఆయన గొప్పతనం చెప్పాం. రెండో పార్ట్లో పరలోకంలో ఉన్నవారు ఎందుకు గొప్పవారంటే, అత్యల్పులైన గొప్పవారంటే వాళ్ళకి యేసయ్య యొక్క రక్షణ ఫలాలు, యేసయ్య యొక్క ఆ యొక్క సాల్విఫిక్ గ్రేస్ ఆర్ ద అనుగ్రహాలన్నీ పొందుకునే అదృష్టం మనకు ఉంది. ఆయన ముందుగానే చనిపోయాడు కాబట్టి యేసయ్య యొక్క రక్షణ ఫలాలు పొందలేకపోయాడు, మనం పొందుకున్నాం. అందుకంటే ప్రియులారా, పరలోక రాజ్యంలో అత్యల్పులైన వారు ఈ యొక్క బాప్తిస్మ యోహాను కంటే గొప్పవారు. మీకు ఈ చిన్న వాక్యం అర్థమైందని భావిస్తున్నాను. చాలా ఓపికగా విన్నారు. ఈ టాపిక్ కొంచెం కష్టం, అయినా మీరు ఓపికగా విన్నందుకు మీకు కృతజ్ఞతలు. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, భూలోకంలో పుట్టిన మానవులందరికంటే బాప్తిస్మ యోహాను గొప్పవారని మీరు చెప్పి ఉన్నారు ప్రభువా. ఆయన యొక్క గొప్పతనం గురించి మేము ధ్యానించాం. ఆయనలో ఉన్న పవిత్రత, ఆయనలో ఉన్న విధేయత, వినయం, తర్వాత ప్రభువా, ఆయన ఇదిగో మిమ్మల్ని దేవుని గొర్రె పిల్లగా గుర్తించి ఉన్నాడు. ఇదిగో ప్రభు, మేమందరం ఇప్పుడు వరకు ఆయన గొప్పతనమైన మార్గం సిద్ధం చేశాడు. తర్వాత ప్రభువా, అనేక విషయాలు ఆయన ప్రవక్తలందరిలో గొప్పవాడుగా, ప్రవక్తలందరిలో చివరివాడిగా ఉన్న మీరే మీ యొక్క స్వయంగా మీ నోటి మాట ద్వారా ఆయన గొప్పవాడని మాకు బోధించినందుకు మీకు వందనాలు. అదేంది ప్రభువా, మీరు పరలోకంలో అత్యల్పులైన వారు ఈ యోహాను కంటే గొప్పవారు అన్నారు. ఎందుకంటే మీ యొక్క శ్రమలు, మరణం, పునరుత్థానం ద్వారా, బికాస్ ఆఫ్ ఎ ప్యాషన్, డెత్ అండ్ రెజరెక్షన్, యూ గేవ్ అస్ గ్రేస్, సాల్విఫిక్ గ్రేస్, రెడెంప్టివ్ గ్రేస్ యూ గేవ్ అస్. థ్యాంక్ యూ జీసస్ ఫర్ గివింగ్ ఎస్ దిస్ ఆపర్చునిటీ. ప్రభు, ఎంతోమంది ఇంకా నీ యొక్క కృపను పొందుకోలేకపోతున్నారు, నీ యొక్క రక్షణ ఫలాలు అనుభవించలేకపోతున్నారు. బాప్తిస్మ యోహాను కంటే గొప్పవారుగా మీరు మాకు ఇంత అదృష్టం ఇచ్చినా మాలో చాలామంది ఇంకా ప్రభువా మీకు దూరంగా ఉన్నాం. మమ్మల్ని క్షమించు ప్రభువా, మమ్మల్ని మన్నించు. ఆ కృపానుగ్రహాలు పొందుకునే భాగ్యం, దివ్య సప్రసాదం స్వీకరించే భాగ్యం, ఈ యొక్క దివ్య సంస్కారాలు స్వీకరించే భాగ్యం, ద ఇన్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, మాలో పరిశుద్ధాత్మ నివాసం ఉంటుందని గుర్తించుకొని దానికి తగిన జీవితం జీవించే భాగ్యం దయచేయండి మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే మీకు అవకాశం ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి షేర్ చేయండి, సో దట్ ద గాడ్స్ వర్డ్ మే బి proclaimed much more. Thanks to one and all. God bless you all. Amen.